ఇది అత్యంత చిన్న దేశం. ఇక్కడి సైనికులకి మాత్రం ఏకంగా ₹1,00,00,000 వరకు జీతం. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీ. క్రైస్తవులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం. మతపరమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇక్కడ సెయింట్ పీటర్స్ బసిలికా, సిస్టీన్ చాపెల్, వాటికన్ మ్యూజియం వంటివి ఉన్నాయి. అయితే ఈ చిన్న దేశానికి ఒక సైనిక దళం ఉందని మీకు తెలుసా? వారి వార్షిక జీతం అక్షరాల ₹1,00,00,000. ఆశ్చర్యంగా ఉంది కదూ. వాటికన్ నగరంలో పోప్ భద్రత కోసం స్విస్ గార్డ్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళంలో కేవలం 150 మంది సైనికులు మాత్రమే ఉంటారు. వీరు పోప్ యొక్క రక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రమాణం చేస్తారు. ప్రపంచంలోని పురాతన మిలిటరీ దళాల్లో స్విస్ గార్డ్ ఒకటి. ఈ దళంలో చేరాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు మాత్రమే దీనికి అర్హులు. కనీసం 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండాలి. పోప్ రక్షణతో పాటు వాటికన్ బాధ్యతలు కూడా స్విస్ గార్డులదే. అయితే వీరెప్పుడు నేరుగా యుద్ధంలో పాల్గొనరు. ఈ సైనికుల జీతాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మీడియా కథనాల ప్రకారం ఒక్కో సైనికుడికి నెలకి 1,500 నుంచి 3,600 యూరోల వరకు జీతం ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారుగా 4.5 లక్షల రూపాయల వరకు. అంతేకాదు వీరికి ఏడాదికి 13 నెలల జీతం ఇస్తారట. అంతేకాకుండా వీరికి ఉచిత వసతి, పన్నురహిత కొనుగోళ్లు, పిల్లలకు ఉచిత విద్య, సంవత్సరానికి 30 రోజుల సెలవులు లాంటివి అనేక సౌకర్యాలున్నాయి. ఈ సౌకర్యాలు జీతం కలిపి చూస్తే వారి వార్షిక ఆదాయం ₹1,00,00,000 వరకు దాటుతుంది. స్విస్ గార్డ్ సైనికులకి సాంప్రదాయక హల్బర్డ్ ఉపయోగించడంలో శిక్షణ ఇస్తారు. అంతేకాదు చిన్న తుపాకుల వినియోగంలో కూడా శిక్షణ ఇస్తారు. వారి యూనిఫామ్ మరియు టోపీలు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటికన్ నగరం కేవలం 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సుమారుగా 496 మంది మాత్రమే నివసిస్తున్నారు. కానీ సందర్శకులు మాత్రం లక్షల సంఖ్యలో ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూ ఉంటారట. ఇది వాటికన్ సిటీ మరియు అక్కడ స్విస్ గార్డుల కథ. చిన్న దేశమైనా ఇక్కడ జీతాలు మాత్రం అద్భుతం. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.